ఇక ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై కేబినెట్ తీర్మానం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా తీర్మానం చేసింది. కొత్త రాజధానిగా సిఆర్డీఏ చట్టం పరిధిలోని అమరావతి పేరును చేర్చాలని నిర్ణయించింది. ఎల్లుండి అసెంబ్లీలో 4 గంటల పాటు రాజధాని అమరావతిపై చర్చించపెట్టి తీర్మానించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని చరిత్ర ప్రజలకు తెలియజేయాలని కేబినెట్లో సీఎం చంద్రబాబు అన్నారు. ఇదిలా ఉండగా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేబినెట్లో ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రజలకు పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందన్నారు. మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆదాయంలో 99% జీతాలకే సరిపోతోందన్నారు. కేంద్రం నుంచి వచ్చే సాయం వడ్డీలకే సరిపోతుందన్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మెరుగైన సంక్షేమం అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిగా అమరావతి చట్టబద్ధత సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లుగా సీఎం తెలిపారు. ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, సునీల్, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఎజెండా కార్యక్రమాలు పూర్తయ్యాక పలు రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే రాజ్యాంగబద్దమైన ప్రాసెస్ ని చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. శాసనసభలో రేపు తీర్మానం చేయబోతున్నారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపబోతున్నారు. ఈ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఎందుకంటే ఆనాడు రాజధాని ఇక్కడ ఏర్పడిన పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు వరకు కూడా మద్రాసు నుంచి విడిపోయి తెలుగు రాష్ట్రంగా ఎట్లా ఏర్పాటైంది, ఆనాడు పొట్టి శ్రీరాములు త్యాగం గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఆనాడు కర్నూలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రాజధానులు ఏ విధంగా మారింది, ఇప్పుడు ఈ ప్రాంతానికి ఏ విధంగా వచ్చింది, అనేక అంశాలు చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ఈ అన్ని అంశాలతో చూస్తే కనుక గత వైసీపీ హయాంలో 3 రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఒక గేమ్ ఆడారని చెప్పి కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆనాడు చట్టసభల సాక్షిగా 3 రాజధానుల పేరుతో ఆనాడు వైసీపీ ఆడిన డ్రామాని మొత్తం కూడా చంద్రబాబు మంత్రివర్గ సహచరులకి వివరించారు. ఆనాడు మండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ పై దాడికి కూడా ప్రయత్నించారని చెప్పి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈనాడు అమరావతి ఈ ప్రాంతంలో ఒక చట్టబద్ధత కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదే చట్టబద్ధత ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక తీర్మాన రూపంలో కేంద్రానికి పంపుతుంది. కేంద్రం కూడా వీలైనంత త్వరలోనే రాజ్యాంగబద్దమైన ప్రాసెస్ ను పూర్తి చేస్తుంది. ఈ చట్టబద్ధత కనుక పూర్తయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి శాశ్వతంగా రాజధానిగా ఉంటుంది. ప్రభుత్వాలు మారినప్పటికీ దానికి రక్షణ అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముందడుగు అడిగింది. కేంద్రం కోరిన మీదట ప్రత్యేక తీర్మానం చేసి పంపబోతుంది. ఎల్లుండి దీనికోసం ప్రత్యేకంగా 4 గంటల పాటు సమావేశం నిర్వహిస్తున్నారు. శాసనసభ సమావేశం నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనేక అంశాలు ప్రస్తావించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించి కేబినెట్ సహచరులతో కూడా చర్చించుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆర్థిక పరిస్థితి ఉంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఆదాయంలో 99% జీతాలకే వెళ్లిపోతుంది. అయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకి ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. కూటమి సర్కారుతో ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మీపై ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్ గురించి కూడా కీలకంగా మాట్లాడడం జరిగింది. బడ్జెట్ గురించి కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ బడ్జెట్ ఈ విధంగా క్రియేట్ చేసి ప్రజలకి బడ్జెట్ లో ఉన్న ప్రయోజనాలను వివరించాలని చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే నియోజకవర్గాల పునర్విభజన వల్ల 50% సీట్లు పెరుగుతాయి. అవన్నీ కూడా కొత్త వారు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా పార్టీకి కూడా ఉపయోగంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన గురించి కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.